నియోజకవర్గం పర్యాటక రంగంలో అభివృద్ధి. రామతీర్థం బీచ్ వద్ద తరంగ్ రిసార్ట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే. కోవూరు నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తారని ఎన్నికల ముందు చెప్పాను. ఆ దిశగా అడుగులు వేస్తూ నియోజకవర్గంలో పర్యాటకంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆదివారం విడవలూరు మండలంలోని రామతీర్థం బీచ్ తరంగ్ రిసార్ట్స్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధికి నియోజకవర్గంలో అనువైన ప్రాంతాలను, సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. నియోజకవర్గంలో పారిశ్రామిక పర్యాటక అభివృద్ధికి ఎవరూ ముందుకొచ్చినా వాళ్ళకి ప్రజలతో పాటు మా సాయం అందిస్తామని సూచించారు. అలాగే గ్రామంలోని ప్రజలు రిసార్ట్స్ ని పరిశుభ్రంగా పెట్టుకుని యాజమాన్యానికి సహకరించాలని కోరారు. ఇక్కడ రామతీర్థం గ్రామంలో తరంగ్ రిసార్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ తరంగ్ రిసార్ట్స్ కి యాక్చువల్గా ఈ రిసార్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం 2017లోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దాని 2024లో ఆర్నాల్డ్ వెంకటేశ్వరరావు గారు హర్ష ఈవెంట్స్, ఫ్యామిలీ హైలర్స్ కలిసి తిరిగి తీసుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. సో దాన్ని ఈరోజు ఇక్కడ రామతీర్థంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగా మనకి ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇది రెండో బీచ్. యాక్చువల్గా మైపాడ్ బీచ్ అవుతుంది, ఇక్కడ రెండో బీచ్. మన స్వామివారికి లాస్ట్లో స్నానం కూడా ఇక్కడ ఈ బీచ్లో సముద్ర స్నానం కూడా ఇక్కడికే తీసుకొస్తారు. రామతీర్థంలోని రామలింగేశ్వర స్వామి వారిని. అదేవిధంగా ఈ మాదిర మనం ఇంకా కూడా రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇలాంటి రిసార్ట్స్ కానీ టూరిజం డెవలప్మెంట్ కోసం మనము ఇంకా కూడా కృషి చేయాలని చెప్పి నేను దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోబోతున్నాను. ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రిసార్ట్ రామతీర్థంలో ఏర్పడింది కాబట్టి ఇది చాలా బాగా చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అందరూ వచ్చి ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా రామతీర్థం ప్రజలు దీన్ని కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అన్న వాళ్ళకి అంటే ఇక్కడికి ఒకరు వచ్చి వ్యాపారం ఇక్కడ చేస్తున్నారంటే ఆ గ్రామస్తులు వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించాలి. అప్పుడు అన్న మీరు కూడా మా గ్రామంలో వాళ్ళకి చిన్న చిన్న పనులు, అవకాశాలు, వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కొన్ని ఇవ్వండి. సో ఎందుకంటే ఏ గ్రామంలో మీరు పెట్టుకుంటారో ఆ గ్రామస్తులు కూడా కొంచెం డెవలప్ అయితే వాళ్ళు కూడా సంతోషంగా మీకు సహకరిస్తారు. కాబట్టి మీకు అంటే అన్నీ పెట్టుకోలేరు, ఎందుకంటే దానికి కొంచెం మీకు టెక్నికల్గా ఉండే ఇది ఉంటాయి. మీకు అవసరమైన వరకు పెట్టుకోండి, తప్పకుండా వాళ్ళకి సాయం చేయండి. మీరు కూడా ఇలాగే వృద్ధి చెందాలి. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా వచ్చి ఇలా రిసార్ట్లు పెట్టుకోవాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా మనం ఎలక్షన్ ముందే చెప్పుకున్నాం, వాళ్ళందరూ ప్రశాంతంగా చేసుకోగలగాలని. దానికి మనం అందరం కూడా సహకరించాలి.